తెలంగాణ ఏర్పాటు సందర్భంగా బిల్లు సందర్భంగా అప్పుడు అధినాయకత్వానికి సోనియాకి రాహుల్ గాంధీకి కూడా చాలా దగ్గర మీరు అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ముఖ్యమంత్రి పోస్టుపై ఉన్న ఆసక్తి ఆ పోస్టుపై ఉన్న ఏమనాలి దాన్ని ఒక ఆశ దానివల్లే బీఆర్ఎస్ విలీనం ఆగింది అప్పటి టీఆర్ఎస్ విలీనం ఆగింది అనే చర్చ ఉంది బయట. అప్పుడు ఏమైందంటే కళ్యాణ్ గారు కేసీఆర్ గారు యావత్ కుటుంబంతో వెళ్ళి సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. అవును, విలీనం చేస్తా అని చెప్పారు. ఈ వాజ్ రెడీ. అవును, కానీ సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు నాకు ముఖ్యమంత్రి కావాలనే నా జీవిత లక్ష్యం ఆశ వాట్ ఎవర్ కేసీఆర్ అడిగారు. అడిగాడు. ఇంకా ముఖ్యమంత్రి మేము గాలేమని విలీనాన్ని అడ్డుకున్నారు కొంతమంది మీ నాయకులే అంటారు. అది అడిగినప్పుడు ఏమన్నదంటే మేడం సోనియా గాంధీ గారు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ వారికి కలవమని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ గారు స్వతహాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం. సోనియా గాంధీ ఆదేశించినప్పుడు నేను చేస్తున్నాను తప్ప నేను మధ్యప్రదేశ్ విభజన జరిగి నష్టపోయానని చెప్పేవాడు. సో అతను వెళ్ళి కలిసినప్పుడు ఇతనే నిన్న కేసీఆర్ గారి యొక్క సమావేశం దిగ్విజయ్తో జరుగుతుంది. అతను సమావేశమైన నెక్స్ట్ డే విజయశాంతి గారు బీఆర్ఎస్ ఎంపీ టీఆర్ఎస్ అరవింద్ రెడ్డి ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. అవును, ఆబ్వియస్లీ రాంగ్ స్ట్రాటజీ. కేసీఆర్ గారు నేను నా పార్టీ విలీనము అలయన్స్ నన్ను వీకెండ్ చేసి చేర్చుకోవడం అని చెప్పి అతను రెండో మీటింగ్కి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం ఏమనుకున్నదంటే తెలంగాణ ఇచ్చడం కాదు మనం గెలిచిపోతాము ముఖ్యమంత్రి అవుతాం అనేది ఒకటి ఉంటుండే. అప్పుడు పిసిసి అధ్యక్షుని ఎన్నిక కూడా తప్పది. ఆ దశలో జయపాల్ రెడ్డి గారును ఇంకెవరిని చేస్తుంటే పరిస్థితి వేరు. రాజకీయ ఎత్తుగడల్లో తప్పులు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది తెలంగాణ ఇచ్చినాక కూడా 2014. సో దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ మీకు కూడా కొన్ని తెలుసు. సో దానికని చెప్పి రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర అదొక కారణం అవుతే, రెండవది కేసీఆర్ గారు మీరు ఒకటి గమనిస్తే తెలంగాణ నేను తెచ్చిన నా కోట అని చెప్పి అడగలే. 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, 3 ఎకరాలు ఇస్తాను, ఉద్యోగ కల్పన 1,00,000 ఉద్యోగాలు ఇస్తా, ఇవన్నీ ఎన్నో ప్రామిసులు. పీపుల్ ఆల్వేస్ ఓట్ అనే ప్రామిస్. డబుల్ బెడ్రూమ్, కేజీ టు పీజీ ఉచిత విద్య అవన్నీ చెప్పాడు కదా. సో 3 ఎకరాల పొలం కాడికి వెళ్ళి. సో పీపుల్ ఓట్ అనే ప్రామిస్, నాట్ ఆన్ పర్ఫార్మెన్స్. పర్సెప్షన్ క్రియేషన్ కూడా ఇది అవుతుంది. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఓడిపోవడానికి ఎన్నో కారణాలు ఇది కూడా ఒక కారణం జరిగింది.